శ్రీగురుభ్యో నమః. అందరికీ నమస్కారం. తెలుగు హోమియోపతి గురుకులానికి స్వాగతం. గత విశ్లేషణలలో మనం ఫాస్ఫరస్ కాన్స్టిట్యూషనల్ ఫౌండేషన్ అంటే దాని విశేష లక్షణాలు, పీక్యూఆర్ఎస్, మొడాలిటీలు అన్నీ చూశాం కదా. అవునండి. ఏ అవయవాలపై పనిచేస్తుంది, వయస్సును బట్టి అది ఎలా వ్యక్తమవుతుంది అనేవి కూడా చాలా డీటెయిల్డ్గా కవర్ చేశాం. కరెక్ట్. అయితే ఈరోజు మన లక్ష్యం కొంచెం భిన్నమైనది. ఫాస్ఫరస్ను గుర్తించడం ఒక ఎత్తు అయితే, దాదాపు ఒకేలా అనిపించే ఇతర మందుల మధ్య దీన్ని ఖచ్చితంగా ఎంచుకోవడం. అదే కదా నిజమైన హోమియోపతి కళ అంటే. ఖచ్చితంగా. అందుకే ఈరోజు మనం ఫాస్ఫరస్ను ఎప్పుడెంచుకోవాలో, ఎప్పుడు ఎంచుకోకూడదో చాలా ప్రాక్టికల్గా నేర్చుకుందాం. దీన్నే మనం డిఫరెన్షియల్ డయాగ్నోసిస్ అంటాం కదా. రైట్. ఏ మందు దానంతటది ఒంటరిగా ఉండదు కదా. పోలికలున్న ఇతర మందుల నుండి వేరు చేసినప్పుడే మనకు సరైన సిమిలిమం దొరుకుతుంది. ఇక్కడ నాకొక డౌట్. ఇప్పుడు ఒక లక్షణం చూడగానే గుడ్డిగా మందు ఎందుకివ్వకూడదు? అంటే మంట అనగానే వెంటనే సల్ఫర్ అనో, ఆర్సనికమనో అనుకోవచ్చు కదా. ఆ, అక్కడే మనం తప్పు చేసేది. ప్రతి పోలికలోనూ ఒక ముఖ్యమైన ప్రశ్న వేసుకోవాలి. దీనికి ఫాస్ఫరస్ ఎందుకివ్వకూడదు అని. ఒకసారి అనలైజ్ చేద్దాం. సరే, సల్ఫర్తో మొదలు పెడదాం. రెండింటిలోనూ పాదాల్లో, అరిచేతుల్లో భయంకరమైన మంట ఉంటుంది కదా. అవును. కాని ఇక్కడ దీనికి ఫాస్ఫరస్ ఎందుకివ్వకూడదు అంటే, సల్ఫర్ రోగికి స్నానమంటే అస్సలు ఇష్టముండదు. ఓహో, అంటే వాళ్ళు కొంచెం అపరిశుభ్రంగా ఉంటారన్నమాట. కరెక్ట్. పైగా నిలబడితే వాళ్ల బాధలు ఎక్కువ అవుతాయి. కాని ఫాస్ఫరస్ అలా కాదు. ఫాస్ఫరస్ రోగి చాలా సున్నితంగా ఉంటాడు, శుభ్రత కోరుకుంటాడు. ఆ అంటే వాళ్ళకి ఎలాంటి బౌండరీస్ ఉండవు, అందరితో ఇట్టే కలిసిపోతారు కదా. అవునండి. వాళ్ల ల్యాక్ ఆఫ్ బౌండరీస్ ఒక కీనోట్. సరే, ఆర్సనికం ఆల్బం పరిస్థితి చూద్దాం. ఈ రెండింటిలోనూ విపరీతమైన మంట, ఆందోళన ఉంటాయి. అవును. ఒక పేషెంట్ తీవ్రమైన ఆందోళనతో, మంటతో, రెస్ట్లెస్గా ఉంటే దీన్ని ఆర్సెనికం కాకుండా ఫాస్ఫరస్ అని ఎలా నిర్ధారిస్తాం? రైట్. దీనికి ఫాస్ఫరస్ ఎందుకు ఇవ్వకూడదు అని అడిగితే, ఆర్సెనికం రోగికి తన ఆరోగ్యం గురించి భయం ఎక్కువ. చనిపోతానేమో అన్న భయంతో వణుకుపోతారు. అంటే ఆందోళన అంతా వాళ్ల ప్రాణం గురించే అన్నమాట. ఖచ్చితంగా. పైగా మంట ఉన్నప్పటికీ వాళ్లు కొద్ది కొద్దిగా వేడినీళ్లు తాగుతారు. వేడి వాళ్లకు ఉపశమనమిస్తుంది. కాని ఫాస్ఫరస్ రోగికి ఫ్రిడ్జ్లోని చల్లటి నీళ్లు గటగట ఒకేసారి తాగాలనిపిస్తుంది కదా. వాళ్లు సానుభూతి కోరుకుంటారు. ఎగ్జాక్ట్లీ. వాళ్లకి చావు భయం కంటే ఒంటరిగా ఉండటం భయం. ఎవరైనా తోడుంటే ఆ ఆందోళన తగ్గుతుంది. తోడు కావాలి, ప్రేమ కావాలి అనగానే నాకు పల్సిటిల్లా గుర్తొస్తోంది. పల్సిటిల్లా రోగులు కూడా ప్రేమ కోసమే కదా తప్పించేది. అవును. కాని దీనికి ఫాస్ఫరస్ ఎందుకివ్వకూడదు? పల్సటిల్లా అనేది వేరొక చెట్టు మీద ఆధారపడే తీగలాంటిది. అంటే వాళ్ళు చిన్న పసిపిల్లల్లా ఇతరుల మీద ఆధారపడతారన్నమాట. కరెక్ట్. వాళ్లకి అసలు దాహం ఉండదు, గాలి కావాలి అంటారు. కాని ఫాస్ఫరస్ రోగి అమాయకత్వం కొంచెం చురుకైనది, విపరీతమైన దాహముంటుంది. దీన్ని ఇలా చెప్పొచ్చా? పల్సటిల్లా ముడుచుకుపోయే చిన్న పసిపాప అయితే ఫాస్ఫరస్ ఎగిరి గంతేసే అల్లరి పిల్లవాడు. బ్యూటిఫుల్. చాలా బాగా చెప్పారు. ఇప్పుడు నీట్రమ్యూరిటికం చూస్తే వాళ్లక్కూడా ప్రేమ అవసరమే. అవును. కాని నేట్రమ్యూర్ తన చుట్టూ ఒక పెద్ద గోడ కట్టుకుంటుంది కదా. ఎవరైనా ఓదార్చితే వాళ్ల కోపమొస్తుంది. రైట్. దాన్ని అగ్రవేషన్ ఫ్రమ్ కన్సోలేషన్ అంటాం. ఫాస్ఫరస్కి ఎందుకివ్వకూడదంటే ఫాస్ఫరస్కు ఆ గోడలుండవు. అంటే ఎవరైనా పలకరిస్తే వాళ్లకి ఇంకా బావుంటుందనిపిస్తుంది. వాళ్లు ఓదార్పును స్వీకరిస్తారు. ఖచ్చితంగా. ఇప్పుడు లైకోపోడియం చూద్దాం. దీనికి ఫాస్ఫరస్ ఎందుకు ఇవ్వకూడదంటే లైకోపోడియం లక్షణాలు కుడివైపు మొదలవుతాయి. రైట్ సైడెడ్ రెమెడీ కదా. పైకి గంభీరంగా ఉన్న లోపల పిరికితనముంటుంది. అవును. కాని ఫాస్ఫరస్ లక్షణాలు ఎడమవైపు ఎక్కువ. ముఖ్యంగా ఎడమవైపు పడుకుంటే గుండెధడ, బాధలు వస్తాయి. మరి కాల్కేరియా కార్బోనికా అయితే? వాళ్ళు ఆల్చిప్పల స్థిరంగా, మందకొడిగా, లావుగా ఉంటారు కదా. రైట్. కాల్కేరియాతో పోలిస్తే ఫాస్ఫరస్ రోగి సన్నగా, పొడుగా ఉండి చాలా వేగంగా ఎదుగుతాడు. అంటే గ్రోత్ రేట్లోనే చాలా తేడా ఉందన్నమాట. సరే, ఇప్పుడొక పెద్ద కన్ఫ్యూజన్. ట్యూబర్క్యులినంకు ఫాస్ఫరస్కు మధ్య తేడా ఏంటి? మంచి ప్రశ్న. రెండూ క్షయతత్వానికి సంబంధించినవే. భౌతికంగా ఒకేలా కనిపిస్తారు కదా. మరి ట్యూబర్క్యులినం కాకుండా దీనికి ఫాస్ఫరస్ ఎందుకివ్వకూడదు అని ఎలా అనుకోవాలి? ఎందుకంటే
ట్యూబర్క్యులినం రోగికి ఒక రకమైన విధ్వంసకరమైన అసంతృప్తి ఉంటుంది. ఎప్పుడూ ప్రయాణాలు చేయాలనిపిస్తుంది, కోపం వస్తే వస్తువుల పగలగొడతారు. ఓహో, ఆ మలీషియస్ స్వభావం ఫాస్ఫరస్లో ఉండదనమాట. ఫాస్ఫరస్ మరింత సున్నితంగా, కళాత్మకంగా ఉంటుంది. సరిగ్గా చెప్పారు. ఇప్పుడు లాకెసిస్కు వద్దాం. ఇద్దరికీ అతీంద్రియ శక్తులు అంటే క్లేర్వోయన్స్ ఉంటాయి. ఆ, ముందే జరగబోయేది పసిగట్టే శక్తి. కాని లాకెసిస్కు అసూయ విపరీతంగా ఉంటుంది కదా. అవును, జలసీ మెయిన్. పైగా నిద్ర తర్వాత బాధలొస్తాయి. దీనికి ఫాస్ఫరస్ ఎందుకివ్వకూడదు అంటే ఫాస్ఫరస్కు ఆ అసూయ, ద్వేషం అస్సలుండవు. రైట్. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, కార్బో వెజిటబుల్స్. ప్రాణాపాయ స్థితిలో అంటే కొలాప్స్డ్ స్టేజ్లో ఉన్నప్పుడు వాడతారు కదా. అవును, కార్బోవెజ్ రోగికి ప్రాణశక్తి పడిపోయి గాలి విసరాలి అంటాడు. ఆక్సిజన్ అందక కదా అలా అంటారు. మరి ఫాస్ఫరస్లో కొలాప్స్ ఎందుకొస్తుంది? ఫాస్ఫరస్లో కొలాప్స్ అనేది పూర్తిగా నాడీ సంబంధిత అలసట, అంటే నర్వస్ ఎగ్జాషన్ వల్ల వస్తుంది. వాళ్లకి గాలి విసరమనడం కంటే విపరీతమైన నీరసముంటుంది. ఒకే లక్షణం వెనుక ఎన్ని భిన్నమైన కారణాలున్నాయో వింటుంటే ఆశ్చర్యంగా ఉంది. సరే, ఇప్పుడు ఔషధ సంబంధాలు అంటే రెమెడీ రిలేషన్షిప్స్కి వద్దాం. చెప్పండి. అసలు ఒక మందు ఇచ్చాక దానికి తోడుగా ఇంకో మందు ఇవ్వాల్సిన అవసరం ఎందుకొస్తుంది? ఇది చాలా ముఖ్యమైన కాన్సెప్ట్ అండి. శరీరంలోని ప్రాణశక్తి ఎప్పుడూ ఒకే దశలో ఉండదు, మారుతూ ఉంటుంది. పూరక మందులు అంటే కాంప్లిమెంటరీ మందులు ఆ పని చేస్తాయి. అంటే ఆర్సెనికం లేదా అలియం సెపాల్ లాంటివి ఫాస్ఫరస్ పనిని పూర్తి చేస్తాయా? కరెక్ట్. ఫాస్ఫరస్ ప్రారంభించిన ఒక సర్కిల్ని ఆర్సెనికం పూర్తి చేస్తుందన్నమాట. దీన్నే ఫాలోస్ వెల్ అని కూడా అంటారు. అంటే ఫాస్ఫరస్ అద్భుతంగా పనిచేసిన తర్వాత కేసును పూర్తి చేయడానికి ట్యూబర్క్యులినం లేదా కార్బోవెజ్ ఇస్తామంటారు కదా. అవును, కానీ ఇక్కడొక కండిషన్. ఇది కంఠస్థం చేసి గుడ్డిగా ఇచ్చే ఫార్ములా కాదు. ఓహో, అంటే పాత లక్షణాలు మారి కొత్త లక్షణాలు కనిపిస్తేనే ఇవ్వాలన్నమాట. ఖచ్చితంగా. ఆర్గనాన్ సూత్రం 153 ప్రకారం లక్షణాల సమూహం, అదే టోటాలిటీ ఆఫ్ సిమ్టమ్స్ను బట్టే మందు ఎంచుకోవాలి. రైట్. మరి శత్రుమందుల మాటేంటి? ఫాస్ఫరస్ని కాస్టికంతో కలిపి వాడకూడదంటారు కదా. అవును, ఇవి ఇనిమికల్. రెండింటి యాక్షన్ పూర్తి వ్యతిరేకం కాబట్టి కేసు జటిలమవుతోంది. ఈ నియమాలు మనకొక దారి చూపుతాయి కానీ గుడ్డిగా పాటించకూడదు. సరే, ఇప్పుడు పొటెన్సీ తత్వశాస్త్రం, పొటెన్సీ ఫిలాసఫీ గురించి మాట్లాడుకుందాం. తప్పకుండా. కొంతమందికి డౌటేంటంటే వ్యాధి తీవ్రతను బట్టి పొటెన్సీ మారుస్తారా అని. అస్సలు కాదు. పొటెన్సీ అనేది వ్యాధి పేరు మీద లేదా తీవ్రత మీద ఆధారపడి ఉండదు. రోగి ప్రాణశక్తి, వాళ్ల సున్నితత్వం మీద ఆధారపడుతుంది. అంటే వైటల్ ఫోర్స్ని బట్టి అంటారు. ఫాస్ఫరస్ చాలా లోతుగా పనిచేసే మందు కదా. డీప్ యాక్టింగ్ రెమెడీ. అందుకే క్షయలాంటి ఊపిరితిత్తుల వ్యాధులు ముదిరిన దశలో ఉన్నప్పుడు హైపోటెన్సీ పొరపాటున కూడా వాడకూడదు. అయ్యో, అలా వాడితే ఏమవుతుంది? కణజాలాలు దెబ్బతిని ఉంటాయి కాబట్టి వెంటనే తీవ్రమైన రక్తస్రావం జరిగి ప్రాణాపాయం కలగవచ్చు. ఓ మై గాడ్! అందుకే ఆర్గనాన్ సూత్రాలు 245 నుండి 48 ప్రకారం మనం ఒక్క డోస్ మాత్రమే ఇచ్చి గమనించాలి కదా. అవునండి, మార్పును గమనించాకే, అబ్జర్వ్ చేసిన తర్వాతే తదుపరి నిర్ణయం తీసుకోవాలి. సింగిల్ డోస్ స్టిమ్యులేషన్ చాలా ఇంపార్టెంట్. రైట్. ఇప్పుడు ఈ థియరీ అంతా పక్కనబెట్టి ప్రాక్టికల్గా ఒక క్లినికల్ డిసిజన్ ఎలా తీసుకోవాలో చూద్దాం. ఒక కేస్ స్టడీ అడుగుతాను మిమ్మల్ని. అడగండి. ఒక పేషెంట్ ఛాతీలో తీవ్రమైన నొప్పితో న్యూమోనియాతో బాధపడుతున్నాడు. ఇప్పుడు డాక్టర్ బ్రయోనియా ఇవ్వాలా లేక ఫాస్ఫరస్ ఇవ్వాలా? ఇక్కడ శ్రోతలు కూడా ఒక క్షణం ఆలోచించండి. ఈ సందర్భంలో ఫాస్ఫరస్ను ఎందుకు ఎంచుకోవాలి లేక ఎందుకు ఎంచుకోకూడదు? చాలా ప్రాక్టికల్ సిచ్యువేషన్ ఇది. అవును. కేవలం నొప్పి, జ్వరం చూసి మందు ఎలా ఇస్తారు? టోటాలిటీ ఎలా చూస్తారిక్కడ? బ్రయోనియా రోగిని చూస్తే గనక అతను కదలడానికి అస్సలు ఇష్టపడడు. పూర్తి విశ్రాంతి కోరుకుంటాడు. కదిల్తే నొప్పెక్కువవుతుంది కాబట్టి. అవును, కాని ఫాస్ఫరస్ రోగికి ఛాతీలో విపరీతమైన బరువు ఉంటుంది. ఎడమవైపు అస్సలు పడుకోలేడు. ఇంకో ముఖ్యమైన పాయింట్ ఏంటంటే ఆ జ్వరంలో కూడా చల్లటి నీరు కావాలని ఆరాటపడతాడు కదా ఫాస్ఫరస్ రోగి. ఖచ్చితంగా. టోటాలిటీ బట్టే మనం నిర్ణయం తీసుకోవాలి. ఇంకో కేసు చూద్దావా? షో. గ్యాస్ట్రైటిస్ కేసు అనుకుందాం. కడుపులో భయంకరమైన మంట ఉంది. ఆర్సెనికం ఇవ్వాలా ఫాస్ఫరస్ ఇవ్వాలా? మళ్లీ శ్రోతలు ఆలోచించండి.
ఈ సందర్భంలో ఫాస్ఫరస్ను ఎందుకు ఎంచుకోవాలి లేక ఎందుకు ఎంచుకోకూడదు? ఇందాక మనం అనుకున్నట్టే ఆర్సెనికమైతే వేడి నీళ్లతో ఉపశమనం పొందుతాడు. ఫాస్ఫరస్ ఐస్ లాంటి చల్లటి నీళ్లు కావాలంటాడు. అంటే కేవలం మంట అనే ఒక లక్షణాన్ని కాకుండా టోటాలిటీని బట్టే మందు నిర్ధారించబడిందనమాట. కరెక్ట్. ఇక్కడే మనం చేసే సాధారణ తప్పులు, జాగ్రత్తలు, కామన్ ప్రిస్క్రైబింగ్ ఎర్రర్స్ గురించి మాట్లాడుకోవాలి. ప్రధాన సూత్రమేంటంటే ట్రీట్ ద పేషెంట్, నాట్ ద డయాగ్నోసిస్. వ్యాధిని బట్టి కాదు, రోగిని బట్టే వైద్యం చెయ్యాలి కదా. అంటే లక్షణాలు సరిపోలక ముందే కేవలం ఊహించి ఫాస్ఫరస్ ఇవ్వడం తప్పు. చాలా పెద్ద తప్పు. ఆర్గనాన్ సూత్రాలు 2 నుండి 7 వరకు చెప్పేదే అదే. అన్ప్రెసిడైజ్డ్ అబ్జర్వేషన్. ఎలాంటి పక్షపాతం లేకుండా గమనించాలి. రైట్. క్యారెక్టరిస్టిక్ సిమ్టమ్స్ మాత్రమే రోగిని ఇండివిజువలైజ్ చేస్తాయి. ఇక మనం అందరం ఎదురుచూస్తున్న విభాగానికి వచ్చేద్దాం. గురుకులం గోల్డ్ బాక్స్. ఈ ఎపిసోడ్కి గోల్డ్ బాక్స్లో ఫాస్ఫరస్ అనగానే మనకి 2 విషయాలు గుర్తుకు రావాలి. అవేంటి? మొదటిది ఇరిటబుల్ వీక్నెస్, అంటే నరాలు కాలిపోయి ఆవేశంతో కూడిన విపరీతమైన నీరసంలో ఉంటారు. ఆ చిన్న శబ్దానికే ఉలిక్కిపడతారు కదా. అవును. ఇక రెండవది పొంగిపొర్లే లక్షణం, అంటే ఓవర్ఫ్లో. అది రక్తస్రావం కావచ్చు, ఉద్వేగాలు కావచ్చు, వాళ్ళకి హద్దులుండవు. వావ్! ఓవర్ఫ్లో అన్నది చాలా పర్ఫెక్ట్ కీవర్డ్. ఇక క్లినికల్ ప్యారల్స్కొస్తే చల్లకి ఫ్రిడ్జ్ నీళ్లు తాగితే కడుపులో హాయిగా ఉంటుంది కానీ ఆ నీరు కడుపులోకి వెళ్లి వేడెక్కగానే వెంటనే వాంతి చేసుకుంటాడు. ఎందుకలా జరుగుతుందంటారు? నరాలు ఆ చల్లదనానికి ముద్దుబారిపోయి తాత్కాలికంగా హాయిగా ఉంటుంది. కాని వేడెక్కగానే ఆ ఇరిటేషన్ తట్టుకోలేక వాంతి రూపంలో బయటకు నెట్టేస్తుంది. ఇది అద్భుతమైన కీనోట్ లక్షణం. నిజంగా అమేజింగ్ అసలు. ఇంకో పాయింట్ ఏంటంటే చిన్న దెబ్బ తగిలినా సరే ప్రకాశవంతమైన ఎర్రటి రక్తం ఎక్కువగా కారుతుంది కదా. అవును. హెమరేజిక్ డయాథీసిస్ అంటాం దీన్ని. ఆ పొంగిపోర్లే లక్షణం ఇలా కనిపిస్తుంది మనకి. రైట్. ఇక మనం ముగింపుకొచ్చేద్దాం. మనం మెమరీ యాంకర్ గుర్తు చేసుకుందాం. ఖచ్చితంగా. ఫాస్ఫరస్ ఇస్ ఈక్వల్ టు ద రేడియంట్ ఫ్లేమ్ దట్ గైడ్స్ క్లినికల్ జడ్జ్మెంట్. అంటే క్లినికల్ నిర్ణయాలకు మార్గదర్శకంగా నిలిచే ప్రకాశవంతమైన జ్వాల. ఈ ఫాస్ఫరస్ శ్రోతలు ఈ 3 ఎపిసోడ్లలో విన్న విషయాలను బాగా మననం చేసుకోండి. నెక్స్ట్ ఎపిసోడ్ గురించి చెప్పండి. రాబోయే ఎపిసోడ్ 88లో మనం ఫాస్ఫరస్ పూర్తి చిత్రాన్ని కళ్లకు కట్టినట్లుగా ఒక కాన్స్టిట్యూషనల్ స్నాప్షాట్ రూపంలో రివిజన్ చేద్దాం. ఈ 3 ఎపిసోడ్ల సారాంశాన్ని ఒక పవర్ఫుల్ క్యాప్సూల్లాగా మీ ముందుకు తీసుకువస్తాం. ఇక సెలవు. జై శ్రీకృష్ణ. వాసుదేవ.